నమస్కారం. హైదరాబాద్‌కి మణిహారం అనేటువంటి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 10కి అతి దగ్గరలో, అలాగే భద్రాచలం హైవేకి పక్కనే ఉన్నటువంటి హైవే సిటీ వెంచర్స్ దగ్గర ఉన్నాం. సో, ఇక్కడ ఏ విధంగా ఉంది? లోపలికెళ్ళే ముందు మనతో పాటు జేఎం గ్రూప్ చైర్మన్, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ మలేష్ యాదవ్ గారు ఉన్నారు. వారిని పరిచయం చేసుకొని మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్ చూసాం హైవేకి దగ్గరలో ఉంది. ఏంటి సార్ వెంచర్ డీటెయిల్స్ ఏంటి అసలు? ఇది జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ యొక్క ఒక మంచి కమర్షియల్ వెంచర్ అనుకోవచ్చు. ఎలా అంటే ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10కి పక్కనే యెస్. మనకు ఇది భద్రాచలం హైవే ఇలా వెళ్తుంది. ఆ హైవేకు ఆనుకొని జస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో 150 ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి మన వెంచర్ ఉంది. ఓకే. వెంచర్ నేమ్ వచ్చేసి హైవే సిటీ. యెస్. ఇది పూర్తిగా మనం కమర్షియల్ వెంచర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంకా సద్దుపల్లి జంక్షన్ నేషనల్ హైవే, తర్వాత ఇది 3 నేషనల్ హైవేలను కనెక్ట్ చేసే ఒక 150 ఫీట్ రోడ్ ఫేసింగ్. ఓకే. కాబట్టి ఇది సద్దుపల్లి జంక్షన్ ఆ కూడలిలో ఉన్నది. ఇది వచ్చేసి రేపు రాబోయే రోజుల్లో లక్షల్లో గజం ఉండే ఏరియా. ఇప్పుడు ఈవెన్ ట్రాఫిక్ చూస్తున్నారు. ఎస్ సార్. అలాగే అప్రూవల్స్కి సంబంధించి అప్రూవల్ ఏ విధంగా ఉన్నాయంటారు? ఇది వచ్చేసి పూర్తిగా హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ కలిగినటువంటి వెంచర్. దీనికి బ్యాంక్ లోను సౌకర్యం కూడా ఉన్నది అప్ టు 80-90% వరకు. కాబట్టి మనకు డెవలప్మెంట్స్ కూడా పూర్తిగా దాదాపు 100% డెవలప్మెంట్స్ అయిపోయినాయి. కాబట్టి బ్యాంక్ లోన్ కూడా వస్తున్నది. ఓకే. బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది. అలాగే వెంచర్లో కంప్లీట్గా ఓపెన్ ప్లాట్స్ ఎన్ని ఉన్నాయంటారు? అంటే ఒక్కొక్క బిట్ ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు ఎండింగ్ ఉన్నాయి? ఇది మనకు మినిమం 150 స్క్వేర్ యార్డ్ నుంచి మనకు 300 స్క్వేర్ యార్డ్ వరకు రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి. అదేవిధంగా 300 నుంచి 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి. ఇది పూర్తిగా రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ వెంచర్ అని చెప్పవచ్చు. ఇది ఓఆర్ఆర్ నుంచి జస్ట్ 1 మినిట్ డిస్టెన్స్లో మనకు ఎగ్జిట్ నెంబర్ 10 ఉన్నది. తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్లో తీసుకున్నట్లయితే విజయవాడ హైవే ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లో దీన్ని చేరుకోవచ్చు, మన ఫిలిం సిటీ. తర్వాత రైట్ సైడ్లో ఉన్నటువంటి మనకంటే పక్కనే 930P భద్రాచలం హైవే అనేది కమింగ్ వస్తున్నది, ఆల్రెడీ మార్కింగ్ కూడా అయింది. తర్వాత ఈ నుంచి అట్లనే స్ట్రైట్గా వెళ్ళినట్లయితే అది వరంగల్ హైవేను కనెక్ట్ చేస్తుంది. అది ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లో మనం రీచ్ కావచ్చు. అంటే 3 నేషనల్ హైవేల పక్కనే ఉన్నటువంటి ఇది సద్దుపల్లి జంక్షన్లో ఉన్నటువంటి హైవే సిటీ వెంచర్. ఎస్, హైవే సిటీ వెంచర్ కంప్లీట్గా కమర్షియల్ వెంచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా అంటే అన్ని కనెక్టివిటీ రోడ్కి దగ్గరలో ఉంది, అలాగే రోడ్ పక్కనే ఉంది, ఎటువంటి లోపలికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కమర్షియల్ ఫ్లాట్, కమర్షియల్ వెంచర్ అని చెప్పుకోవచ్చు. సార్ లోపలికి వెళ్ళి ఒకసారి కంప్లీట్గా చూద్దామా సార్? రైట్ అండి. ఎస్ సార్. సరే, అలాగే అంటే ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉండాలి, తీసుకోవాలని ఆలోచించినట్లయితే కనుక ముందుగా ఆలోచించేది హాస్పిటల్స్ కానీ, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, అలాగే హైదరాబాద్ అంటేనే గుర్తొచ్చేది ఐటీ. సో ఐటీకి సంబంధించి కనెక్టివిటీ ఇక్కడ నుంచి ఏ విధంగా ఉంటుందంటారు? రియల్లీ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ మనం లివింగ్ ఏరియా అంటే ఇక్కడ నుంచి మనం 1 మినిట్లో ఎగ్జిట్ నెంబర్ 10 చేరుకోవచ్చు. ఆ నుంచి మనం రైట్లో తీసుకున్నట్లయితే ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లో దేశంలోనే అతిపెద్ద క్యాంపస్ అయినటువంటి ఇన్ఫోసిస్ క్యాంపస్ అనేది మనం పోచారం ఇన్ఫోసిస్ అంటారు. అది ఆల్రెడీ ఫేజ్ 1 ఫేజ్ 2గా స్టార్ట్ అయిపోయింది. అది మనం ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. తర్వాత అదేవిధంగా ఎగ్జిట్ 10 నుంచి లెఫ్ట్లో ఉన్నటువంటి టీసీఎస్, కాగ్నిజెంటు, టాటా ఏరోస్పేసు, ఫాక్స్కాన్ కంపెనీ, రంగారెడ్డి జిల్లా కలెక్టరేటు, ఫ్యాబ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, తర్వాత ఇవన్నీ కూడా ఈ అప్కమింగ్ ఫీచర్ సిటీ, ఫార్మా సిటీ, ఇవన్నీ కూడా మనం ఒక 15 నిమిషాల జర్నీలో చేరుకునే విధంగా ఉన్నది. విజయవాడ హైవే అయితే పక్కనే ఉన్నది 5 మినిట్స్. వరంగల్ హైవే జస్ట్ 10 మినిట్స్. అదేవిధంగా మీరు మెడికల్ అన్నారు, మనకు దేశంలోనే అతిపెద్ద మెడికల్ హబ్ అనేది ఎయిమ్స్. ఈ నుంచి మనం బీబీనగర్ ఎయిమ్స్ని వచ్చేసి జస్ట్ ఒక 15 మినిట్స్ జర్నీలో రీచ్ కావచ్చు. అదేవిధంగా ఇక్కడికి దగ్గర ప్రాంతాలైనటువంటి డెవలప్ అయినటువంటి ఎల్బీ నగర్, నాగోల్ మెట్రోలను కూడా మనం 15 మినిట్స్ జర్నీలో రీచ్ కావచ్చు. ఈ విధంగా దీంతో పాటు ఎయిర్పోర్ట్ ఒక 20 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. అంటే వెస్ట్కి ఎంత డిస్టెన్స్లో ఉందో ఈ నుంచి కూడా ఎయిర్పోర్ట్ కూడా అంతే డిస్టెన్స్లో ఉన్నది. ఇప్పుడు మనం ఈ విజయవాడ హైవేలో డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాం. ఫిలిం సిటీ
లార్జెస్ట్ ఫిలిం సిటీ ఇన్ ఇండియా. అవును. ఇది కూడా వెరీ 3 minutes జర్నీలో ఉన్నది. మ్మ్. తర్వాత నెక్స్ట్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఒక 6,000 ఎకర్స్లో ఉన్నది. ఓకే. తర్వాత డిహెచ్ఎల్, తర్వాత ఇక్కడ మన కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్, మ్మ్. ఇవన్నీ లాజిస్టిక్ హబ్లు కూడా వెరీ నియర్ బై ఉన్నాయి. మ్మ్. తర్వాత మెడికల్ కాలేజీలు కూడా ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళినట్లయితే ఒక 5 minutes డిస్టెన్స్లో మనకు మెడికల్ కాలేజ్ ఉన్నది. తర్వాత నెక్స్ట్ రమాదేవి పబ్లిక్ స్కూల్ ఉన్నది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ జాన్సన్ గ్రామర్ స్కూల్ ఉన్నది. తర్వాత ఇలాగే చాలా కార్పొరేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ మనకు నైబర్హుడ్ మొత్తం టోటల్గా అన్ని విల్లా ప్రాజెక్టులే ఉన్నాయి. ఓ. తర్వాత మీకు ఒక థీమ్ పార్క్ అని రాజమౌళి గారు డిజైన్ చేస్తుండ్రు. ఒక 90 ఎకరాల్లో ఇక్కడ మన ముందు ఓకే. కనపడుతున్న ఓపెన్ ప్లేస్లో మొత్తం థీమ్ పార్క్ అనేది రాబోతా ఓ, ఉన్నది. ఓకే. రేపు ఈ కొత్తగా వచ్చే నేషనల్ హైవే తో పాటు ఇవన్నీ డెవలప్మెంట్స్ అనేది Yes, చాలా future కి, future ఫ్యూచర్లో ఆలోచించి చాలా పెట్టేశారు. బ్రహ్మాండంగా ఉండబోతుంది. మ్మ్. మనకి ఏదైతే కోకాపేటలో ఈ విధంగా ల్యాండ్ రేట్స్ ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మ్మ్. లక్షల్లో గజం ఉండే పరిస్థితులు రాబోతున్నాయి. ఓకే. కాబట్టి హైవే సిటీ అనేది రేపు చాలా ఫ్యూచర్లో చాలా బ్రహ్మాండంగా అప్రిసియేషన్ అనేది ఉండబోతాం. ఎస్ సార్. అలాగే ఎస్ సార్, ఒకసారి లోపలికి వెళ్దాం సార్. లోపలికి వెళ్ళి ఒకసారి డెవలప్మెంట్ డీటెయిల్ గా చూద్దాం. చూద్దాం సార్. డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది. ఎస్, ఇది కాంపౌండ్ ఇది వాల్ కంప్లీట్. మనకు మేజర్గా ఇక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో రోజు రోజు పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనకు పెద్ద రోడ్లకు దగ్గరగా ఉండాలండి. అవును. హైదరాబాద్కే మీరు అన్నట్టు మణిహారం ఔటర్ రింగ్ రోడ్, అవును. ఔటర్ రింగ్ రోడ్కి మనం పక్కనే ఉన్నాం. మ్మ్. అది ఎగ్జిట్ నెంబర్ 10. మ్మ్. తర్వాత ఇక్కడ మనం ఉన్నది ఫేసింగ్ కూడా 150 feet రోడ్ ఫేసింగ్. మ్మ్. కాబట్టి బ్రహ్మాండంగా ఇక్కడ నుంచి ఎక్కడికైనా ఈజీగా ఈజీగా వెళ్ళొచ్చు. ఒక 10 minutes లో వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా అన్నమాట. రీచ్ అయ్యే విధంగా ఈ కనెక్టివిటీ అనేది ఉపయోగపడుతుంది. అవును. రేపు రాబోయే రోజుల్లో ఆ పెరిగే ట్రాఫిక్ను కూడా మనం ఇంత నేషనల్ హైవే ఫేసింగ్లో ఉన్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండదు. ఉండవు. తర్వాత దీన్ని కమర్షియల్ కూడా ఈ ప్లాట్ను యూజ్ చేసుకోవచ్చు. ఒక Yes. స్కూలు, కాలేజ్, అవును. ఇంకా ఏదన్నా కమర్షియల్ దీన్ని ఆలోచన కూడా డెవలప్ తీసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎస్, కంప్లీట్ గా చూసుకోవచ్చు. మనం ఎంట్రన్స్ లో ఉన్నాం. కంప్లీట్ గా ఒక ఆర్చ్ టైప్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు అలాగే గ్రీనరీకి సంబంధించి చుట్టూ లెఫ్ట్ సైడ్ లో ఎస్ రైట్ సైడ్ లో కూడా కంప్లీట్ గా గ్రీనరీ మొత్తం చెట్లు అయితే స్టార్ట్ అయిపోయాయి. డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. చూసుకోవచ్చు. కాంపౌండ్ వాళ్ళు కూడా కంప్లీట్ గా నీట్ గా ఫినిష్ చేశారు. పెయింటింగ్ కూడా వేసేసారు అనమాట. సో ఇంకోటి ఆర్చ్ అనేది రాబోతుంది. ఎస్, ఆర్చ్ అనేది రాబోతుంది. అందుకు సంబంధించి కూడా ఒక పిల్లర్స్ ని కూడా 2 pillars ని కూడా కంప్లీట్ గా వేసేసారు. సో ఆర్చ్ ఇక్కడైతే ఆర్చ్ రాబోతుంది. ఆర్చ్ కి సంబంధించి ఇలా ఒక పెద్ద గేట్ కూడా దీంట్లో రాబోతుంది. డెవలప్మెంట్ వచ్చేసి మనకు మెయిన్గా రెసిడెన్షియల్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఉండే డెవలప్మెంట్స్ ఏంటంటే మ్మ్. ఫస్ట్ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. మ్మ్. అండర్ అండర్ గ్రౌండ్ గ్రౌండ్ డ్రైనేజ్. డ్రైనేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ. ఎస్. ఎలక్ట్రిసిటీ పోల్స్ విత్ ట్రాన్స్ఫార్మర్ మ్మ్. అది కూడా ఓకే. ఓకే. కంప్లీట్ తర్వాత అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఓకే. తర్వాత ప్రతి ప్లాట్ కూడా మ్మ్. మనకు వాటర్ కనెక్షన్ ఇస్తూ ట్యాప్ ఇచ్చాం. ఓకే. ప్రతి ప్రతి ప్లాట్ కి plot కు. వాటర్ కనెక్షన్ ఇస్తారు. వాటర్ కనెక్షన్ ఇస్తూ ప్లాట్. మ్మ్. తర్వాత ప్రతి ప్లాట్ మార్కింగ్ అయిపోయింది. మ్మ్. ప్లాట్ నెంబర్ రాసి వాళ్ళ ప్లాట్ వాళ్ళకు మార్కింగ్ అయిపోయింది. తర్వాత రోడ్స్ మ్మ్. రోడ్స్ కూడా అన్ని సీసీ రోడ్స్ వేయడం జరిగింది. అవును. ఎన్ని సీసీ ఫీట్స్ రోడ్స్ రోడ్ సార్ ఇది? ఇది అన్ని మనది 150 feet రోడ్ మెయిన్ రోడ్. అవును. మ్మ్. ఇది వచ్చేసి 30 feet. ఓకే. 30 feet రోడ్. మొత్తం Super. లోపల అన్ని 30 feet రోడ్లు ఉన్నాయి. మ్మ్. తర్వాత అన్ని సీసీ రోడ్లు కంప్లీట్ అయినాయి. మ్మ్. తర్వాత అవెన్యూ ప్లాంటేషన్ అయిపోయింది. మ్మ్. తర్వాత పార్కుల డెవలప్మెంట్ అయిపోయింది. ఓకే. ఆ తర్వాత లోపల కూడా డ్రైనేజీ సంప్ కానీ వాటర్ సంప్ కానీ మ్మ్. అంటే చిన్న వెంచర్లకు వచ్చేసి ఓరే ట్యాంక్ అనేది అవసరం లేదన్నమాట. ఓకే. దీనికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అదే అంతవరకే వాటర్ చేయడం కనెక్షన్ జరుగుతుంది. కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇవి కర్బింగ్ స్టోన్స్. మ్మ్. ఆ తర్వాత ఫుట్ పాత్లు కూడా మేము అవును. ఈ ప్లాంటేషన్ వచ్చిన తర్వాత నీట్గా వాటిని Yes. డిజైన్ చేయడం అనేది జరిగింది. ఎస్, చాలా మంది చూసుకోవచ్చు. చాలా సందర్భాల్లో చాలా వెంచర్స్లలో కూడా డెవలప్మెంట్స్ అనేది ఏది ఉండదు, జస్ట్ చేస్తూ ఉంటామంటారు. బట్ ఇక్కడ అట్లా కాదు. కంప్లీట్గా 100కి 100% డెవలప్మెంట్స్తో మీకైతే అందుబాటులోకి రాబోతుంది. అది కూడా చాలా సిటీకి అతి దగ్గరలో ఉన్నటువంటి హైవేకి సంబంధించి కూడా ఓఆర్ఆర్కి Outer అలాగే పక్కనే భద్రాచలం రింగ్ రోడ్కి భద్రాచలంకి సంబంధించి పక్కనే అలాగే ఓఆర్ఆర్కి పక్కనే కూడా అతి దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఇంకొకటి అనేది- ఏంటంటే Yes, మేము sir. మనకు చుట్టూ కాంపౌండ్ వాల్ ఇచ్చాం. అవును సార్. తర్వాత సెక్యూరిటీ పరంగా మనకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ఆర్చ్ విత్ మంచి ఆర్చ్ వచ్చి గేట్ కూడా వస్తుంది. ఓకే. కాబట్టి అన్నీ అయిన తర్వాత వాళ్ళ ప్లాట్కు మంచి సెక్యూరిటీ ఉంటుంది, మంచి కనెక్టివిటీలో ఉన్నది. ఓకే. తర్వాత ఓఆర్ఆర్కు పక్కనే ఉన్నది. మ్మ్. భద్రాచలం హైవే
జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్. అవును. తర్వాత 3 నేషనల్ హైవేల కూడలి. హ్మ్. ఇలాంటి మంచి ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ సౌకర్యం ఉన్నది. హ్మ్. కాబట్టి జేఎం గ్రూప్ ప్రాజెక్ట్లో ఇది ఒక మంచి అరుదైన ప్రాజెక్ట్. యెస్. తర్వాత అలాగే దీనికి ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్. రీజనబుల్ ప్రైస్. ఓహ్! మనకు 26,000కి ఇక్కడ ప్లాట్ అనేది ఇస్తా ఉన్నాం. ఓహ్! గ్రేట్ ఉమ్. సార్. మీకు 26,000కి ఫ్లాట్ అనేది కూడా మీరు ఏంటంటే హైవే వస్తూ ఉంది. ఫేసింగ్ అంటే అది ₹1,00,000 ఉంటుందా, 2,00,000 ఉంటుందా, అవును. 50,000 ఉంటుందా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. హ్మ్. మంచి అన్ని అప్రూవల్స్, గవర్నమెంట్ అప్రూవల్స్ తోటి ఇది హ్మ్. కేవలం మనం 26,000కి పర్ స్క్వేర్ యార్డ్ ఇస్తున్నాం. హ్మ్. దీంట్లో 80% బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకే. అది కూడా ఐడిబిఐ నుంచి వస్తుంది. ఓకే. ఈ లోన్ ఇచ్చినప్పటికీ మనకు రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా గవర్నమెంట్ ఏదైతే రేట్ ఉందో దానికే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుంది. ఓకే. ఎందుకంటే లోన్ ఇస్తున్నామని ఎక్కువ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది ఏమి ఉండవు. అవును. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తక్కువ, హ్మ్. లోన్ సౌకర్యం అవైలబుల్ ఉంది, హ్మ్. అన్ని 100% డెవలప్మెంట్స్ ఉన్నాయి, హ్మ్. తర్వాత అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మనం ఈజీగా కొనుక్కోవచ్చు. ఓకే. యెస్. కస్టమర్కి మంచి ఫ్యూచర్లో మంచి అప్రిసియేషన్ వచ్చే విధంగా ఉంటూ అవును. బాగుంటుంది. చాలా మంది కూడా కోరుకుంటూ ఉంటారు బయట ప్రశాంతంగా ఉండాలి. బయట అంటే ఊరికి దగ్గరలోనే కొంచెం ప్రశాంతంగా ఉండాలి. ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అని చాలా మంది అనుకుంటుంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఇదైతే ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ డెవలప్మెంట్స్‌తో పాటు హైవేస్‌కి ఏదైనా ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా హైవేస్‌కి, ఎయిర్‌పోర్ట్‌కి అలాగే సిటీకి అతి దగ్గరలో భద్రాచలం హైవేకి ముఖ్యంగా పక్కనే ఉన్నటువంటి వెంచర్ అన్నమాట ఇది. స్క్వేర్ యార్డ్ వచ్చేసి 26,000 మాత్రమే. ఏదో కమర్షియల్ అంటే చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి అనేది కాదు. మిడిల్ క్లాస్ పర్సన్‌కి కూడా చాలా అందుబాటులో, అఫోర్డ్ చాలా చేసే ఈజీగా విధంగా ఆఫర్ చేసే విధంగా కూడా బ్యాంక్ లోన్ సదుపాయంతో పాటు అన్ని కంప్లీట్ డీటెయిల్స్ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు మీకిచ్చే బాధ్యత మాదే అని చేసి చెప్తున్నారు. సో ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా, ఏం కావాలన్నా వాళ్ళని అప్రోచ్ అవ్వాలంటే ఒక్కసారి వెంచర్‌కి రండి. మీరు కొనొద్దు, జస్ట్ వెంచర్‌కి వచ్చి విజిట్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా, ఎటువంటి నెంబర్ ఫ్లాట్ స్క్రోల్ అయ్యే కావాలన్నా నెంబర్ యెస్ డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి అయితే ఫాలో అవ్వండి అని చెప్పేసి మల్లేష్ యాదవ్ గారు చెప్తున్నారు. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ హైవే సిటీ వెంచర్కు చాలా ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10కి 1 నిమిషం దూరంలో ఉన్నది. అంటే చాలా పక్కనే ఓఆర్ఆర్ దిగగానే డిహెచ్ఎల్, ఆ లాజిస్టిక్ అమెజాన్ లాజిస్టిక్ హబ్ దాటగానే ఆ థీమ్ పార్క్, కొత్తగా వస్తున్నటువంటి 90 ఎకరాల థీమ్ పార్క్, అది దాటగానే సద్దుపల్లి జంక్షన్. ఆ సద్దుపల్లి జంక్షన్లో జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లో 150 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి మన హైవే సిటీ. ఇది వచ్చేసి పూర్తిగా కమర్షియల్ వెంచర్ అనుకోవాలి. ఎందుకంటే మన చుట్టూ మనకు ఎదురుగా ఫంక్షన్ హాల్ కావచ్చు, హౌజెస్ కావచ్చు, చాలా దగ్గరగా ఉన్నాయి. తర్వాత ఇది 3 నేషనల్ హైవేలను కనెక్ట్ చేసే ఆ జంక్షన్, సద్దుపల్లి జంక్షన్ అంటారు ఇది. తర్వాత ఇక్కడి నుంచి మనం చూసినట్లయితే ఐటీ, పోచారం ఐటీకి కానీ, తర్వాత హైదరాబాదు సౌత్లో ఉన్నటువంటి ఆదిబట్ల ఐటీ సెజ్లకు కానీ 10-15 నిమిషాల దూరంలో చేరుకునే విధంగా ఉన్నది. ఫిలిం సిటీ అయితే ఈ నుంచి ఈ రోడ్లో లెఫ్ట్ తీసుకున్నట్లయితే కరెక్ట్గా ఫిలిం సిటీ గేట్ను మనం 3 నిమిషాల్లో, 2-3 నిమిషాల్లో చేరుకోవచ్చు. అదేవిధంగా విజయవాడ హైవేలో ప్రజెంట్ డెవలప్ అవుతున్నటువంటి కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్, అదేవిధంగా చాలా రెసిడెన్షియల్, తర్వాత కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలు, మెడికల్ కాలేజీ, తర్వాత గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, అదేవిధంగా చాలా నారాయణ చైతన్య కాలేజీలు, హాస్పిటల్స్ ఎన్నో మనకు చాలా దగ్గర ప్రాంతంలో ఉన్నాయి. తర్వాత ఎల్బీ నగర్, తర్వాత అదేవిధంగా నాగోల్ కూడా ఇక్కడికి 10-12 నిమిషాల దూరంలో చేరుకోవచ్చు. అదేవిధంగా బస్సు వచ్చేసి మన వెంచర్ ముందు నుంచే ఈ బస్సు ఫెసిలిటీ, సిటీ బస్ ఫెసిలిటీ ఉన్నది. అదేవిధంగా ఎయిమ్స్ కావచ్చు, తర్వాత ఇంకా ఏదైనా ఒక మనకు సామాన్యుడు ఇక్కడ నుంచి జాబ్ చేసుకోవడానికి, తర్వాత పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్, కాలేజీలు అయితే ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లోనే దాదాపు ఒక 50+ కాలేజెస్ ఈ నియర్ బై లొకేషన్స్లో ఉన్నవి. కాబట్టి మనకు ఎకానమీలో ఉన్నది, మంచి 100% డెవలప్మెంట్స్ అయిపోయినాయి. ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్నది. నేషనల్ హైవే ఫేసింగ్ భద్రాచలం హైవేకు జస్ట్ పక్కనే 150 ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఉన్నది. కాబట్టి ఇది చాలా వాల్యుబుల్ వెంచర్. రేపు రాబోయే రోజుల్లో ఇది లక్షల్లో గజం ఉండబోతున్నది. సార్ చెప్పండి సార్. జూన్ 8 రోజైతే
మెగా వెంచర్ కి సంబంధించి ఈ 17 గెట్ ఎకర్స్ కి గెట్ సంబంధించి గెట్ టుగెదర్ టుగెదర్ ప్లాన్ ఉండబోతుంది. చేస్తున్నారు ఏంటి అసలు? యాక్చువల్గా ఇది హైదరాబాద్ ఈస్ట్లో హ్మ్. ఔటర్ రింగ్ రోడ్ పక్కనే 200 మీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి, అది కూడా 120 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక హ్మ్. మెగా ప్రాజెక్ట్ ఇది. హ్మ్. దీనికి సంబంధించి డెవలప్మెంట్స్ అయితే మీకు పూర్తిగా అవును. కనిపిస్తున్నాయి. మనం ఆర్చ్ ముందు ఉన్నాం. హ్మ్. ఇది దాదాపు ఒక 1 CR బడ్జెట్ తోటి ఈ ఆర్చ్ను నిర్మించాము. ముఖ్యంగా దీని గురించి చెప్పేది ఏంటంటే 13 ఎకర్స్ను ఆల్రెడీ మా కస్టమర్స్కి సోల్డ్ అవుట్ అయింది అది. ఓకే. ఆ కస్టమర్స్కి ఇప్పుడు ఈ వెంచర్కు సంబంధించి ఫైనల్ అప్రూవల్ వచ్చిన సందర్భంగా ఓకే. ఆ వెంచర్లో ప్లాట్ తీసుకున్న హ్యాపీ కస్టమర్స్ అందరినీ పిలిచి ఓకే. వాళ్ళకు గెట్ టుగెదర్ అరేంజ్ చేసి ఆ సందర్భంగా ఆ, ఈ సంబంధించి వాళ్ళకు అసోసియేషన్ కూడా ఫామ్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఓకే. ఆ అసోసియేషన్ మీటింగ్ సంబంధించి మనం జూన్ 8న మీటింగ్ ప్లాన్ చేశాము. ఓకే. వాళ్ళందరినీ, ఆ హ్యాపీ కస్టమర్స్ అందరినీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి హ్యాపీగా ఈ ఈవెంట్ను ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. అదే రోజు అసోసియేషన్ కూడా ఫార్మేషన్ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే జనరల్గా మా ప్రతి వెంచర్లో కూడా హ్మ్. వాళ్ళు వెంచర్స్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత, మార్టిగేజ్ రిలీజ్ అయిన తర్వాత, ప్లాట్లు అన్నీ సోల్డ్ అవుట్ అయిన తర్వాత దాని ఫ్యూచర్ మెయింటెనెన్స్ కోసం ఈ విధంగా ప్రతిసారి వాళ్ళను గ్యాదర్ చేసి అసోసియేషన్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకే. దానిలో అలాగే సార్ ఇప్పుడు అలాగే జూన్ 8న అయితే సో గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేస్తున్నారు హ్యాపీ క్లయింట్స్ కోసం. సో హ్యాపీ క్లయింట్స్ కి సంబంధించి ఎటువంటి ఆఫర్స్ ఉండబోతున్నాయి అనుకోవాలి? జనరల్గా జేఎం గ్రూప్లో ప్లాట్ తీసుకోవడమే చాలా అదృష్టంగా భావించవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇది కస్టమర్ బేస్డ్ ఉన్నటువంటి కంపెనీ. ఎందుకంటే ప్లాట్ తీసుకున్న ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలనేది మేము వాళ్ళ కొరకే డిజైన్ చేసినటువంటి ఈ ఈ ప్రాజెక్టు. ఓకే. దీంట్లో ఏంటంటే మిగిలిన 17 ఎకర్స్లో మనం విల్లాసు, ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో విల్లాసు కన్స్ట్రక్షన్ చేయబోతూ ఉన్నాం. ఓకే. అది ఆగస్టు 1కి ఇది మేబీ లాంచింగ్ ఉండబోతుంది. ఓ. ఇది విల్లాస్ అంటే కన్స్ట్రక్షన్ అయినట్లయితే ఇమీడియట్గా వాళ్ళకు ప్లాట్ తీసుకున్న కస్టమర్స్కి కూడా హ్మ్. వాళ్ళకు అప్రిసియేషన్ అనేది బ్రహ్మాండంగా ఉండబోతుంది. అంటే ఓకే. వాళ్ళు తీసుకున్న రేటుకు డబుల్ త్రిబుల్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. ఓకే. మా డెవలప్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల 40 వెంచర్లు ఉంటాయి. హ్మ్. ఏ వెంచర్లో కూడా ఈ రేంజ్ డెవలప్మెంట్స్ అనేది ఉండవు. హ్మ్. అంటే డెవలప్మెంట్స్, కనెక్టివిటీ, హ్మ్. తర్వాత ఎకానమీలో ప్లాట్లను, విల్లాస్ను అందించడమే జేఎం గ్రూప్ యొక్క ముఖ్య లక్ష్యం, ఉద్దేశం. హ్మ్. ఈ విధంగా మమ్మల్ని కస్టమర్స్ కూడా ఆదరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ సపోర్ట్స్ తోటే ఈరోజు మేము ఈ హైదరాబాద్ ఈస్ట్లో ఈ 10 ఇయర్స్లో 18 వెంచర్స్ను లాంచ్ చేయడం జరిగింది. ఓకే. దాంట్లో భాగమే ఇది 13th ప్రాజెక్ట్ ఈస్టర్న్ మెడోస్. చెప్పారు కదా మల్లేష్ యాదవ్ గారు, బిగ్ అనౌన్స్మెంట్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే జూన్ 8 నాడు జేఎం గ్రూప్స్ ప్రాపర్టీస్ కి సంబంధించి ప్రతిష్టాత్మకంగా హ్యాపీ క్లయింట్స్ కోసం గెట్ టుగెదర్ అయితే నిర్వహించబోతున్నారు. సో ఆ రోజు ప్రతి ఒక్కరు అంటే చూసే వ్యూయర్స్ కూడా ప్రతి ఒక్కరు ఆహ్వానితులు అని చెప్పేసి మల్లేష్ యాదవ్ గారు చెప్తున్నారు. సో ఆ రోజు కనుక వచ్చినట్లయితే డిఫరెంట్ వెరైటీస్ అంటే డిఫరెంట్ ఆఫర్స్ అయితే కూడా అందుబాటులో ఉన్నాయి. కేవలం ఆ రోజు బుకింగ్ చేసుకున్న వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉండబోతున్నాయి. అవన్నీ పొందాలనుకుంటే కనుక తప్పకుండా జూన్ 8వ తేదీ నాడు గనక గెట్ టుగెదర్ కి అయితే విచ్చేయచ్చు. చూసారు కదండి, జేఎం గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లేష్ యాదవ్ గారు మాట్లాడడం చూసాం కదా. ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీరు డెఫినెట్ గా ఇష్టపడతారు అని చెప్తున్నారు. సో సిటీకి అతి దగ్గరలో, మెయిన్ గా చెప్పాలంటే ఓఆర్ఆర్ కి అతి దగ్గరలో, అలాగే భద్రాచలం హైవేకి పక్కనే ఉన్నటువంటి ఈ హైవే సిటీ వెంచర్ అన్నమాట. ఇది సామాన్యులకు అందుబాటు ధరల్లో అయితే రాబోతోంది. స్క్వేర్ యార్డ్ కేవలం 26,000 మాత్రమే అని చెప్తున్నారు. సో ఈజీగా తీసేసుకోవచ్చు. బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంటుంది. చూసుకోవచ్చు, మన వెనుకలో అయితే బిల్డింగ్స్ ఉన్నాయి, అలాగే కొన్ని హౌసెస్ కూడా ఉంటూ ఉన్నాయి అన్నమాట. సో అలాగే ఐటీకి సంబంధించి ఐటీకి వెళ్ళే వాళ్ళు కూడా ప్రాబ్లం ఏం లేదు. అలాగే క్యాప్జెమిని ఇటువంటి ఫేమస్ ఐటీ కంపెనీస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎయిర్పోర్ట్కి, హాస్పిటల్స్కి, స్కూల్స్కి, కాలేజెస్కి ప్రతి ఒక్కటి ఈ వెంచర్కి సరౌండింగ్స్లోనే ఉందన్నమాట. సో ఇది మిడిల్ ఆఫ్ ద వెంచర్ అనుకోవచ్చు. అవన్నీ కూడా చుట్టూతా ఉన్నాయి. సో హ్యాపీగా వెంచర్ కోసం వెయిట్ చేసే వాళ్ళు, సామాన్య మధ్యతరగతి వాళ్ళు
ఒక బెస్ట్ అంటే ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఒక బెస్ట్ వెంచర్ని ఒక ఇంటి కోసం వెయిట్ చేస్తున్నట్లయితే, ఒక స్థలం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఫినాన్షియల్గా కూడా ఇదైతే కమర్షియల్ ప్లాట్స్ అని చెప్పుకోవాలి. ఒకవేళ ఫినాన్షియల్గా గనక వాళ్ళు ఒక అంటే కొనుక్కొని హోల్డ్ చేసుకొని ఒక 2 ఇయర్స్ ఆగుదామని హోల్డ్ చేసుకునే వాళ్ళు కూడా డెఫినెట్గా ది బెస్ట్ ప్లేస్ అనేస్తే హైవే సిటీ వెంచర్ అనేసి చెప్పుకోవచ్చు. సో డిస్ప్లే అవుతుంది కదా, ఆ నెంబర్ని మరిన్ని డీటెయిల్స్ కావాలి అంటే కనుక కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లే అవుతున్న నెంబర్కి. నమస్తే.